హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏబీ తెలుగు వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఇవాళ వీడియో ఏంటంటే మా విలేజ్ పక్కన ఉన్న విలేజ్లో ఒక టెంపుల్ ఉందండి. ఆ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను నేను ఎప్పటి నుంచో. అందుకని మా హస్బెండ్ని అడిగాను. సరే ఇవాళ వెళ్దామన్నారు. అయితే ఎప్పటి నుంచో కుదరలేదు మాకు, వెళ్దాం అనుకున్నా కానీ ఇవాళ కుదిరింది. అందుకే అక్కడికి వెళ్తున్నాను. ఈ వీడియోకి వాయిస్ రికార్డ్ ఇచ్చాను కానీ ఎందుకో మరి రికార్డ్ అవ్వలేదు. అందుకని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. టెంపుల్కే కదా అని నేను చాలా సింపుల్గా రెడీ అవుతున్నానండి. ఈ కొత్త సెట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ డ్రెస్ నేను ఫెస్టివల్కి తీసుకున్నాను. మీషోలో తీసుకున్నాను అనుకుంటా, సరిగ్గా గుర్తులేదు. అండ్ సింపుల్గా ఉంటుందని ఇలా రెడీ అవ్వాను. హెయిర్ స్టైల్ కూడా నార్మల్గా వేసుకున్నాను. నేను ఎక్కువగా మేకప్ అలాంటివి యూజ్ చేయనండి. జస్ట్ లిప్స్టిక్ లైట్గా వేస్తాను అంతే. ఇంకా ఫౌండేషన్ అలాంటివి అయితే నేను ఇంకా ఎక్కువగా ప్రోడక్ట్స్ అలాంటివి ఏమీ యూజ్ చేయలేదు. జస్ట్ ప్రెజెంట్ అయితే ఒక లిప్స్టిక్ లైట్గా వేసాను. అండ్ నెక్స్ట్ సింపుల్గా చైన్ ఒకటి యాడ్ చేశానండి. ఇంకంతే, ఎక్కువగా రెడీ అవ్వాలనిపించలేదు నాకు. ఎందుకంటే క్లైమేట్ చాలా వేడిగా ఉందండి ఇక్కడ. అసలు రైనీ సీజన్ లాగే లేదు, సమ్మర్ సీజన్లా అనిపిస్తుంది నాకు. ఇంకా అందుకని చెప్పేసి నేను నార్మల్గా డ్రెస్ కూడా సింపుల్గానే సెలెక్ట్ చేసుకున్నాను. నేను కూడా నార్మల్ సింపుల్గానే రెడీ అవ్వాను. నెక్స్ట్ ఇంకా నేను రెడీ అయ్యేసరికి మా హస్బెండ్ కూడా వచ్చేసారు. ఇంకా మేము స్టార్ట్ అయిపోయామండి. ఇది మా విలేజ్లో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ అది. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాము. మా విలేజ్లో కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయండి, శివాలయం టెంపుల్ అలాంటివి. అవి కూడా మీకు తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను. ఇప్పుడు మీకు కొంచెం కట్టినట్టు ఉంది కదా, అదేమో వెంకటేశ్వర స్వామి టెంపుల్. అప్పుడే ఒక 1 ఇయర్ నుంచి అలా జరుగుతూనే ఉంది. అది కూడా కంప్లీట్ అయ్యాక చూడాలి మరి ఎలా ఉంటుందో. విలేజెస్లో ఉన్న టెంపుల్స్ చాలా బాగుంటాయండి. ఇంకా చూడాలనిపిస్తుంది బాగా. ఇంకా చాలా టెంపుల్స్ ఉంటాయి. వాటి వెనుకున్న స్టోరీస్ అవి కూడా నాకు బాగా నచ్చుతాయి. విలేజ్లో ఇంకా ఈ నేచర్ ఇలాంటి దిక్కున ఉండాలంటే నాకు బాగా ఇష్టం. సిటీస్లో కన్నా నాకు విలేజెసే బెస్ట్ అనిపిస్తుంది. స్టార్ట్ అయ్యే ముందు చెప్పాను కదా, చాలా వేడిగా ఉంది ఇక్కడ క్లైమేట్ అని చెప్పి. మేము ఎప్పుడైతే స్టార్ట్ అయ్యామో ఇంక అప్పటి నుంచి క్లైమేట్ మారిపోయిందండి. ఇప్పుడు చాలా చల్లగా ఉంది. ఇప్పుడు మేము వెళ్ళినప్పుడంతా క్లైమేట్ చాలా బాగా అనిపించింది. సరే నేను వెళ్దాం అనుకున్నందుకైనా క్లైమేట్ చల్లగా అయిందేమో అనుకున్నాను. మీలో ఎంతమందికి ఇలా విలేజ్ సైడ్ ఉండడం అంటే ఇష్టం? నాకైతే ఇలా క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు ఇలా బయటకు రావడం, ఇక్కడ విలేజ్లో అయితే బయటకు రావడం అంటే నాకు చాలా బాగా ఇష్టం. ఈ నేచర్ అంతా నాకు భలే నచ్చుతుంది. సో ఇదే అండి ఆ టెంపుల్. ఇప్పుడు మీకు చూస్తుంటే రీసెంట్గా కట్టిన టెంపుల్ లాగా కనిపిస్తుంది. కానీ ఇది రీసెంట్గా కట్టిన టెంపుల్ కాదు. చాలా ఓల్డ్ టెంపుల్. చాలా ఇయర్స్ ముందు నుంచి ఉంది టెంపుల్. కానీ ఎందుకు ఇలా ఉందంటే మళ్ళీ ఓల్డ్గా ఉన్న టెంపుల్ని మొత్తం రీమోడలింగ్ చేశారనమాట. మొత్తం కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు ఇది. అందుకనే మళ్ళీ వెళ్దామని చెప్పి వెళ్ళాను. ఓల్డ్గా ఉన్నప్పుడు నేను ఎప్పుడు ఈ టెంపుల్కి రాలేదు. చూసేదాన్ని కానీ టెంపుల్కి వద్దామని ఎప్పుడూ కుదరలేదండి రావడానికి. సరే ఇలా కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత అయినా వద్దామని చెప్పి అనుకున్నానని, ఇవాళ కుదిరింది కదా అనుకున్నాను. కానీ వచ్చేసరికి టెంపుల్లోకి వెళ్ళేసరికి టెంపుల్ క్లోజ్ చేస్తుంది. అంటే టెంపుల్ ఓపెన్లోనే ఉంది, లోపల దర్శనం చేసుకోవడానికి లేదనమాట దేవుడిని. డోర్స్ క్లోజ్ చేసేసి ఉన్నాయి. ఎప్పటి నుంచో అనుకుని వాళ్ళు వచ్చినందుకు ఇలా అయింది ఏంటి అని కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. కానీ టెంపుల్ అంతా ఒకసారి చూద్దామని చెప్పి చూసి కాసేపు కూర్చుని వెళ్దాం అనుకున్నాం. ఇంకా ఎలాగో వచ్చాం కదా అని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్దాం, కనీసం లోపలైనా చూద్దామని చెప్పేసి అనుకున్నాం. టెంపుల్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. చాలా పీస్ఫుల్గా అనిపించింది. నాకు ఎక్కువ మంది ఉన్నప్పుడు ఎక్కువగా హడావిడిగా అలా టెంపుల్కి వెళ్ళడం కన్నా నేను ఒక్కదాన్ని వెళ్ళినప్పుడు, లేదంటే అక్కడ ఎవరు లేకుండా ఇలా కొంతమంది ఉన్నప్పుడు వెళ్ళే టెంపుల్స్కి నాకు బాగా నచ్చుతుంది. నేను పర్సనల్గా ఇలా ఒకదాన్ని వచ్చినప్పుడు మాత్రం చాలా రిలాక్స్గా ఫీల్ అవుతాను టెంపుల్లో. మరి ఓల్డ్‌గా ఉన్నప్పుడు ఈ టెంపుల్ ఎలా ఉండేదో నాకు తెలీదు లోపల. సేమ్ ఇలాగే ఉంటదనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఓల్డ్ మరి మొత్తం తీసి చేయరనుకుంటున్నాను నేను టెంపుల్స్. నాకు సరిగ్గా తెలీదండి. ఏదైనా మిస్టేక్‌గా ఏమన్నా చెప్తే ఏమనుకోకండి. నాకు ఎంతవరకు తెలుసో అంతవరకే చెప్తున్నాను ఈ టెంపుల్ గురించి. చెప్పడానికంటే పర్సనల్‌గా నాకేం తెలీదు ఎక్కువగా. కానీ వచ్చి ఇలా టెంపుల్‌లో ఎవరు లేనప్పుడు ఇలా కూర్చోవడం మాత్రం నాకు బా అనిపించింది ఆ రోజు. ఏదైనా కానీ ఇంకా టెంపుల్ లాస్ట్‌కి దేవుడిని దర్శనం చేసుకోవడానికి మాత్రం అవ్వలేదు. అది కొంచెం మాత్రం నాకు చాలా డిసప్పాయింట్‌గా అనిపించింది. తర్వాత చాలా సేపు అనుకున్నాను, అయ్యో! ఇవాళ వచ్చానేంటని. అంటే నాకు ఓపెనింగ్ రోజు ఏ రోజు మరి ఓపెన్ చేస్తారో ఈ టెంపుల్ నాకు తెలీదు. ఎలా అనిపించింది నీకు ఈ గుడి? మూసున్న వాళ్ళు ఏం తెలియట్లేదు. నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అంటే చుట్టూ ఓపెన్ బేసిన్ ఉన్న వల్ల కొద్దిగా ఎలా అనిపిస్తుంది, గాలి ఎత్తడం వల్ల. అది ఎండ ఎక్కువగా అయిందనుకో నీకు అనేది మంచిది.
వేస్ట్ నీతో మాట్లాడు. ఇక్కడ ఏంటంటే ఆదిని అడుగుతున్నాను, నీకు ఈ టెంపుల్కి వచ్చాక ఎలా అనిపించిందని. కానీ తను చెప్పింది కూడా కరెక్టే, ఎందుకంటే ఓపెన్గా లేదు కాబట్టి, దేవుడి దర్శనం చేసుకోవడానికి లేదు కాబట్టి కొంచెం ఫీల్ అయ్యామన్నమాట. ఎప్పటి నుంచో అనుకుని వచ్చినందుకు ఇవాళ ఓపెన్లో ఉంటే బాగుండు, కానీ సర్లేండి నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ వద్దాంలే అనుకున్నాం ఇద్దరం. ఇక్కడ చాలా చల్లగా ఉంది, ఆ రోజు గాలి ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. అందుకే కాసేపు కూర్చుందామని చెప్పి కూర్చొని కాసేపు మాట్లాడుకొని అలా టెంపుల్ని చూస్తూ వెళ్ళిపోదామని ఇంకా అనుకున్నాం అనమాట. ఇప్పుడు బయట చూపించేది కూడా ఇలా ఉండేది కాదు, ఇదంతా కూడా కొత్తగా కన్స్ట్రక్ట్ చేసింది ఇదంతా టెంపుల్లో. ఇది కూడా నాకు బాగా నచ్చింది, మధ్యలో దేవుడిది పెట్టి ఆ లోటస్ అవంతా. సో అంతే అండి వీడియో. నెక్స్ట్ టైం అయినా ఈ టెంపుల్కి వచ్చినప్పుడు మళ్ళీ ఓపెన్లో ఉండాలి, దేవుడి దర్శనం బాగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈసారి ఇలా అయిందని ఇంకా డిసప్పాయింట్ అవ్వడం తప్ప ఇంకేం చేయలేం. నెక్స్ట్ టైం అయినా ఓపెన్లో ఉండాలని కోరుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.